ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? షీలోహు అనే ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు, ప్రార్థనా మందిరానికి వెళ్తే ఏం చేస్తారు? మందిరానికి వెళ్తే ఇంకేం చేస్తారు? ఇంకా ఇంకా మీరు చేసే ఏంటో చెప్పాలి. సాంగ్స్ పాడతారు. ఇంకా అరే మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పట్లా. మీరు మాత్రమే చేసేదేంటి? అదిగో అక్క పెద్దగా చెప్తున్నా అక్కడి నుంచి గొడవ. మీరు మాత్రమే చేసేదేంటి? చేస్తారా మీరు? సరే ఈరోజు చూద్దాం మీరు చేస్తారో చేయరో. చాలామంది నోటి మీద ఏం తీస్తారు. బైబిల్ ఏమో ఆడుతున్నారు బైబిల్తో. ఇలాగే గొడవ కూడా చేస్తారు కదా అక్కడ కూడా. మందిరాల్లో ఎక్కడ మందిరాల్లో అయినా పిల్లలు ఏం చేస్తారు? మెయిన్ గొడవ చేస్తారు. అక్కడ కూడా చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళి మొక్కుకుంటున్నారు. మొక్కుకోవడం అంటే తెలుసా మీకు? ఒకటి అనుకుంటే, అంటే నేను పాస్ అయితే పలానా మందికి ఆహారం పెడతాను, ఆ మొక్కు తీరితే వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. అలాగా మొక్కు తీర్చుకోవడానికి ఎవరెవరు వెళ్ళారు మందిరానికి? హన్నా, పెనిన్నా, ఇంకా ఎల్కానా. ఎవరు? అమ్మాయి అబ్బాయి భర్త కదా. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు, మొక్కు తీర్చుకునేటప్పుడు వీళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ పెనిన్నా ఉంది కదా, పద్దాకలు ఏమని ఎక్కిరిస్తుంది? ఇటు చూడాలి, నా వైపు చూడాలి. అందరూ ఏమని ఎక్కిరిస్తుంది? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు. మళ్ళీ ఏమంటుంది? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు అని ఎక్కిరిస్తూ ఉంటే తనకి ఇంకా బాధ కలిగి ఏడుస్తూ ఉంది. అన్నం తినకుండా ఏం చేస్తుంది? మీరు ఎలా ఏడుస్తారా? ఏదో ఒక రియాక్షన్ పెట్టండి. నేను మీకు ఏడిపి రాదా? వచ్చిద్దా? అది వాళ్ళు బాయ్స్ చూపిస్తున్నారు చూడండి. వస్తారా? నేను ఇలా ఏడుస్తా, అలా ఏడుస్తాను. సరే ఇలాగే హన్నా కూడా ఏడుస్తా ఏం చేయట్లేదు? భోజనం తినట్లేదు. ఏం చేయట్లేదు? భోజనం తినమన్నా కూడా తినట్లేదు. ఎందుకు తినట్లేదు? ఎవరు లేకపోవడం వల్ల? పిల్లలు లేకపోవడం ఒక మాట అయితే, ఇంకోటి ఏంటి? పెనిన్న పద్దాక ఏముంటుంది? నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు అని ఎక్కిరిస్తుంది. కాబట్టి ఆమెకి ఇంకా బాధేసింది. సైలెంట్గా ఉండాలి. ఇటు సైలెంట్గా ఉండాలి. గిట్ చూడాలి. ఇంకెవరు మాట్లాడేది? ఈసారి ఎవరు మాట్లాడితే వాళ్ళకి కుట్లేస్తా. మూతికి కుట్లేస్తారు తెలుసా? నేనే వేస్తా. నాకు కుట్లేయడం వచ్చు. ఎవరికి కుట్లు కావాలో వాళ్ళు మాట్లాడచ్చు. ఎవరికి కావాలి? ఎవరు వద్దా? అయితే నోటి మీద వెళ్ళేస్తారు. ఇంకెవరు మాట్లాడుతుంది? నాది. ఇప్పుడు ఎక్కడ ఆపాం మనం స్టోరీ? పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారు. తర్వాత ఆమె ఏం చేసింది? బాధపడుతూ ఏం తినడం మానేసింది? అన్నం తినడం మానేసింది. పూర్తిగా మానేయగానే ఎల్కానా దగ్గరకు వచ్చి, మా ఏమైంది? ఎందుకు అన్నం మానేసావు? ఎందుకు తినట్లేదు అని అడిగితే అప్పుడు ఆమె సమాధానం ఏం చెప్పింది? తను ఇలాగా ఎక్కిరిస్తుంది నన్ను, నాకు బాధ వేస్తుందంటే అట్లేం బాధపడకు, దేవుడు చూస్తానే ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పి భర్త ధైర్యం చెప్తాడు. ఎవరికి? పెనిన్నాకి. పెనిన్నాకేనా? 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 అదిగో మీరు రెండు కుట్లేస్తాను, తొందరగా రావాలి. మాట్లాడితే నేను కుట్లేస్తా. అది అంకుల్ తెమ్మని చెప్పమంటారా? తెమ్మన్నా? అవును, సూది దారమే కావాలి. తెమ్మన్నా? లేదా పిన్ మిషన్తో పిన్లేస్తా. మీరే ఆలోచించుకోండి ఏది బెటర్. సరే అందుకని చెప్పి ఎల్కానా ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఈమె దేవునికి ప్రార్థన చేసింది. ఎవరికి? దేవునికి
ప్రార్థన చేసింది. అయ్యా నేనే తప్పు చేశానని నాకు పిల్లలు లేదు, నువ్వు నేను బాగానే ఉంటున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను, చక్కగా మందిరానికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇన్ని చేస్తున్నా కూడా నాకు ఎందుకయ్యా పిల్లలు లేరు అని చెప్పి ఆమె బాధపడుతూ మందిరంలోకి వెళ్ళి ఏడుస్తా మాట్లాడుతుంది దేవుడితో. ఎలా మాట్లాడుతుంది? ఏడుస్తా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడున్న పాస్టర్ గారు చూశారు. ఎవరు? ఎక్కడున్న పాస్టర్ గారు? మందిరంలో ఉన్న పాస్టర్ గారు చూశారు. అతని పేరు ఏలియా. ఏం పేరు? అతను చూసి ఈమెంటి మాటలు చెప్పకుండా ఓన్లీ పెదం కదుపుతుంది అని అంటే, ఈమె తాగేసి వచ్చింది. ఏం తాగొచ్చింది? ద్రాక్షారసం ఎక్కువగా తీసుకుంటే ఏమైంది? మత్తు వస్తుంది. ద్రాక్షారసం ఎక్కువగా తీసుకుంటే మత్తు వస్తుంది. మత్తు వచ్చి మనం ఏం చేస్తున్నామో పని మనకే తెలియదు. అలా ఈమె ఎక్కువగా ద్రాక్షారసం తీసుకుందేమో అని చెప్పి దగ్గరికి వెళ్ళి, మా ఏంటి నువ్వు ద్రాక్షారసం తాగొచ్చావేంటి మందిరానికి, గుర్తుందా నీకు అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు అలా వచ్చావంటే, ఆమె అయ్యా నన్ను అలా అనుకోవద్దు, నేను మనస్సులో చెప్పుకుంటున్నాను దేవునికి, బయటికేం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు గర్భఫలం లేదు. గర్భఫలం అంటే గర్భఫలం ఎవరు ఇచ్చి బహుమానం? వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు అని ఉందా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరిచ్చు బహుమానం? అందుకని అయ్యా నాకు గర్భఫలం లేదు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు గర్భఫలం కావాలని అని ఏడుస్తా చెప్తే ఆయన ఒక మాట అన్నారు. ఇటు చూడాలి. ఏమని? నువ్వు ఏడవద్దమ్మా, నీకు ఖచ్చితంగా దేవుడు గర్భఫలం ఇస్తాడు అని చెప్పేశాడు. ఏం చెప్పాడు? నీకు ఖచ్చితంగా గర్భఫలం ఇస్తాడు అని చెప్పాడు. ఇటు ఇస్తాను అనగానే ఆ ఆనందంతో వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి ఏడవటం ఆగిపోయింది. ఏడవట్లేదు, చక్కగా భోజనం తింటుంది. ఎందుకు అలా సడన్గా ఎందుకు వచ్చింది ఆమెలో మార్పు? అంటే దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎవరి ద్వారా? పాస్టర్ గారి. ఆ పాస్టర్ గారి పేరేంటి? ఏలియా ద్వారా మాట్లాడాడు. అంటే ఈయన దేవునికి మనకి మధ్య సేవకుడు కాబట్టి ఈయన చెప్తే దేవుడు చెప్పినట్టే అని నమ్మి ఆమె సంతోషంగా వెళ్ళారు. తర్వాత ఆమెకి ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉంది, అన్నం తింటుంది, ఇంకా ప్రార్థన చేసుకుంటుంది. దేవుడు అనుకున్న రీతిగా ఏలియా మాట ప్రకారం ఏం జరిగింది? హన్నాకి గర్భఫలం వచ్చింది. ఎవరు పుట్టుంటారు? అమ్మాయి అబ్బాయా? ఎవరు పుట్టుంటారు? నా అబ్బాయి. ఒక కొడుకును దేవుడు ఇచ్చాడు. ఆ కొడుకు ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసింది? దేవుడికి అర్పిస్తానని మొక్కుకుంది. అంటే ఆమె పుట్టాక మాట అనుకుందా, ముందే అనుకుందా? ముందే. నేను చెప్పలేదుగా మరి, పుట్టినాక అనుకున్నాను. క్లారిటీగా చెప్పాలి. ఆమె పుట్టాక నా కొడుకునిచ్చాడు దేవుడు, నేను దేవుడికి ఇచ్చేస్తాను అని అనుకుందా, ముందే తను నిర్ణయించుకుందా? తను ముందే. ఎవరు ప్రార్థనా మందిరంలో ఏడుస్తూ ఉంది కదా, ఏమని? అయ్యా నేనేం తప్పు చేశాను, నాకెందుకు పిల్లల్ని ఇవ్వలేదు అని ప్రార్థన చేస్తూ ఉండి ఏమని మొక్కుకుంది? నాకు గనక ఒక కొడుకు పుడితే తన తల మీద క్షౌరపు కత్తి పడనినాడు. క్షౌరపు కత్తి అంటే ఏంటి? అబ్బాయిలు కూడా జుట్టులా పెంచుకుంటారా? ఎందుకు పెంచుకుంటారా? ఫోన్ చేశారు మీరు? ఏది ఇక్కడ ఎవరు పెంచుకోలేదే? చిన్న పిల్లలు పెంచుకుంటారు, చిన్నప్పుడు కాదు. క్షౌరపు కత్తి అంటే మంగళ కత్తి అంటారు కదా, జుట్టు కత్తిరియడానికి. అబ్బాయిలు హెయిర్ కట్ చేసుకుంటారు కదా, ఆ కత్తి పడనీను అని చెప్పింది. తను బ్రతికున్నంత కాలం, అంటే తను ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు జుట్టు కత్తిరియకూడదు. ఏమని మొక్కుందామా? తన తల మీద
క్షౌరపు కత్తి నేను పడనీను. ఇంకోటి ఏంటి, తను బ్రతికున్నంత కాలం ఎక్కడుంటాడు? దేవుడి మందిరంలోనే ఉంటాడు. బ్రతికున్నంత కాలం దేవుడి మందిరంలోనే ఉంటాడు. ఇంకోటి ఏం చెప్పినా, తల మీద ఏం పడనీనంది? క్షౌరపు కత్తి పడనీనెప్పటికీ అని ప్రార్థన చేసుకుంది. ఆమె అనుకున్నట్టుగానే దేవుడు కుమారుని ఇచ్చాడు ఇవ్వలేదా? చక్కగా మంచి కుమారుని ఇచ్చాడు. అప్పుడు ఆమె బిడ్డను చూసి, నేను మొక్కుకున్నాను ఈ బిడ్డను దేవుడికి ఇస్తానని, దేవుడు నా ప్రార్థన విని ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డకి సమూయేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు? సమూయేలు అని పేరు పెట్టింది. తర్వాత ఆ బిడ్డ పాలు విడవంగానే తీసుకెళ్ళి దేవుడి మందిరంలో ఇచ్చేసింది. ఎవరికి ఇచ్చింది? దేవుడి మందిరంలో ఎవరున్నారు? ఎవరు? ఏలియా. అంటే తన బాగోగులు చూసేదాన్ని ఎవరు? ఇంకా ఏలియా. దేవుడు కూడా తన అన్ని కార్యాలు, తనకేం కావాలో తన అవసరతలన్నీ కూడా ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తారు. అయితే మరి సమూయేలుకున్న ప్రత్యేకత ఏంటి మీరు గమనించిందో చెప్పాలి నాకు. సమూయేలుకు ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ ఏంటి, లేదా తనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? జుట్టు. ఓకే, ఇంకా జుట్టు ఇంకా చాలా మందికి ఉంది. ముందు సంసోన్ తెలుసా, తనకి జుట్టు ఉంది. అది కాదు, ఇంకా చెప్పండి పెద్దగా. తప్పైనా పర్లేదు చెప్పండి. ప్రవక్త. వెరీ గుడ్, అది కరెక్టే. ఇంకొకటి ఉంది, దేవుడు మందిరంలో ఉన్నాడనా? సరే, అది దేవుడితో అర్థం కాదు, పెద్దగా చెప్పు. దేవుడితో పాటు ఉన్నాడని మందిరంలో. ఓకే, అయితే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు పాస్ట్ కానీ మనం అందరం చూస్తూ ఉంటాం కదా, పాస్ట్ మ్యాక్సిమం ఏ వయసులో అవుతారు? ఓకే, ఒక మిడిల్ వయసు రావాలి అంతే కదా. వయసు వచ్చాక వాళ్ళకి బాప్తీసం ఇచ్చి వాళ్ళని ట్రైనింగ్ తీసుకొని పాస్టర్లు చేస్తున్నారు ఇప్పుడు అందరూ కదా. కానీ అప్పట్లో పాస్టర్కున్న ప్రత్యేకత ఏంటంటే, ఎవ్వోదు అనే ఒక డ్రెస్ తొడిగేవారు. ఏంటది? ఎవ్వోదు అంటారు ఆ డ్రెస్ పేరు. ఇప్పుడు దీనేమంటారు? చుడిదార్ కదా. అలాగే పాస్టర్స్కి ఏం వేస్తారు? ఎవ్వోదు అనేది ధరిస్తారు. అది ఒక వయసులో ఉన్నప్పుడు. కానీ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడే వేశారు. ఎప్పుడు వేశారు? బాలుడుగా ఉన్నప్పుడే ఏం వేశారు? తన ఒంటి మీదకి ఎవ్వోదుని ధరించారు. అది మనం సమూయేలు ఉన్నటువంటి ప్రత్యేకత చూడాల్సింది. మరి ఇప్పుడు ఆమెకున్న ఒక్కగా కుమారుని ఎవరికి ఇచ్చేస్తుంది? ఇటు చూడాలి, ఎవరికి ఇచ్చింది? అందరూ చెప్పట్లా, ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చేసింది. మరి మిగతా ఎంతమంది ఉన్నారు ఆమె దగ్గర? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? ఎవ్వరు. మరి ఇప్పుడు ఆమెకి పిల్లలు లేని లోటు ఉండిద్దా? ఉండిద్దా? ఆమె చెప్పింది కదా, పుట్టక ముందే చెప్పింది, పుడితే కనుక నేను ఇచ్చేస్తాను, ఎందుకుంటే లోటు. కానీ దేవుడు సమూయేలు పుట్టిన తర్వాత 5 మంది పిల్లలు ఇచ్చారు. ఎంత? 5. 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఎంతమంది? 3 అమ్మాయిలు, అబ్బాయిలు? అమ్మాయిలు. అబ్బాయిలు, 2 అమ్మాయిలు. ఇప్పుడు సమూయేలుతో కలిపి ఎంతమంది? వాళ్ళు కూడా లేరని ఏడ్చింది. ఎంతమందిని ఇచ్చారో చూసారా దేవుడు. అందుకని మన జీవితంలో కూడా, ఏసియా నాకు ఇది లేదు, నా ఫ్రెండ్కి ఆ పెద్ద ఆడుకునే రిమోట్ కార్ ఉంది, నా దగ్గర లేదని ఎప్పుడు మనం బాధపడకూడదు. ఎవరితో చెప్పుకోవాలి? అన్న ఎవరితో చెప్పుకునే? మనుషులతో చెప్పుకుందా? నాకు ఇది అని అడిగిందా? ఎవరిని? దేవుణ్ణి అడిగింది. ఎలా అడిగింది? నవ్వుతూ అడిగిందా? ఆషామాషి అడిగిందా? ఎలా అడిగింది? ఏడుస్తా మనసంతా దేవుడి దగ్గర కుమ్మరించి, అయ్యా నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. మరి దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. మనం కూడా మనకు కావాల్సింది ఎలా అడగాలి దేవుణ్ణి?
ప్రార్థన చేసి ఎలా కడగాలి? మనసంతా దేవుడి ముందు కుమ్మరించాలి. అంటే నిజంగా అడగాలి. ఏదో అడిగినలే అన్నట్టు ఉండకూడదు. అయ్యా నాకు ఇది కావాలయ్యా ఇవ్వయ్యా అని దేవుడిని తగ్గించుకొని అడిగితే ఇస్తాడే కూడా దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. చూస్తారా? బొమ్మలంటే ఎవరికి ఇష్టం? అందరికి ఇష్టమేనా? అయితే చూడండి, మీరు చెప్పండి. ఎవరు అంటే ఇప్పుడు నేను చెప్పింది మరియా గురించా? అంత స్పీడ్గా మర్చిపోతే ఎలాగా? మరీ దారుణంగా చెప్పండి. ఈయనెవరు? 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 తిన పేరు పెనిన్నా. తిను ఎవరు అంటే తిను హన్న. ఎవరు? ఏలియా. చిన్న బాలుడు ఎవరు? సమూయేలు. ఎవరు? ఇవ్వండి. దేవుడు ఏలియా తనకి ఎలా ఉండాలి ఏంటి అనేది దేవుడి గురించి మొత్తం వివరిస్తున్నాడు ఇక్కడ. చూసారా అందరూ? కనబడిందా? ఎవరికి ఉంది? ఎవరు? ఇక్కడైతే ఎవరు? ఎవరు? ఏలియా. పిల్లలు దీని పేరు మాత్రం ఏలి. ఓకే. హన్నాకి ఎవరు పుట్టారు? ఎవరు పుట్టారు? ఎవరు? హన్నా భర్త పేరు? భర్త పేరు ఎల్కానా. ఇంకో భార్య పేరు ఏంటి? పెనిన్నాకి ఎవరున్నారు? హన్నాకి ఎవరు లేరు. సో వీళ్ళు ఏ ఊర్లో ఉండేవాళ్ళు? వెరీ గుడ్. క్లాస్ పట్టండి. అఖిల్ వెరీ గుడ్. ఎఫ్రాయిము మన్యమందు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఏ ప్రాంతంలోని మందిరానికి వెళ్ళారు? ప్రాంతం పేరు షీలోహు. వెరీ గుడ్. సో ఆమె వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ఏలి గారు చూసి ఏంటమ్మా ఎలా వచ్చావనుకున్నాడు? తాగి వచ్చావా ఏంటి? మత్తుగా ఉన్నట్టున్నావా? అలా ఉండకూడదమ్మా, అలా రాకూడదు అని అంటే లేదు లేదండి, నేను ఏమని చేస్తున్నాను ప్రార్థన? మనసులో ప్రార్థన చేస్తున్నాను. ఏమని చేసింది ప్రార్థన? పిల్లలు ఉన్నారు నాకు అని చేసిందా? పిల్లలు లేదు, నాకు ఒక కొడుకు కావాలి. ఆ కొడుకు పుట్టి నేను ఎవరికి ఇస్తాను? దేవుడికే ఇచ్చేస్తాను. పాలు విడిచిన వెంటనే దేవుడికి ఇచ్చేస్తాను. పాలు విడిచిన వెంటనే దేవుడికి ఇవ్వటం అంటే ఏంటి? పాలు విడవటం అంటే ఇప్పుడు మీరు ఇప్పటికీ పాలు తాగుతున్నారా? విడిచేసారు కదా. సో అలాగే పిల్లలు పాలు విడిచేసి ఏం తింటారు? అన్నం తినే టయానికి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేస్తానండి? వదిలేస్తానని చెప్పింది వదిలేసిందా? లేదు అని చెప్పి దగ్గర పెట్టుకుందా? మొక్కుని చెల్లించిందా లేదా? దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చిందా లేదా? మనం కూడా అలాగే. మీ అందరూ దేవుడు ఉన్నాడని చెప్పారా మీరు? మరి మీరందరూ నెరవేర్చాలిగా. దేవుడు మనలో ఉంటే గొడవ చేస్తామా? అక్కడ చేస్తామా? పక్కన వాళ్ళు తిడతామా? కొడతామా? మరి మీరందరూ చేస్తున్నారా? చేస్తున్నారా? చెయ్యాలి. మరి మీరు దేవుడు ఉన్నాడా? ఇంకా అబద్ధం చెప్తున్నారా మీరు? మరి ఉన్నాడు కదా దేవుడు అందరిలో. మరి అందరూ ఏం చేయాలి? నేను చెప్పినవి ఏమి చేయకూడదు. సో అందరూ మీరు మీ క్లాసెస్కి వెళ్ళండి. సేమ్ నిన్న మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తారు. సేమ్ అదే ప్లేస్లో
రేయ్